అందరికీ నమస్కారం. సాధారణంగా అధికార ప్రతిపక్షాలు కొట్టుకోవడం మనం చూస్తుంటాం. ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వీళ్ళు విమర్శలు చేసుకోవడం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ విచిత్రంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో అది చాలా ఆసక్తిగా మారింది. అంటే రెండు పార్టీలు అనడం కంటే ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు అనవచ్చు, లేదా రాజకీయ ప్రయోజనాల కోసం వారి పోరాటం అనవచ్చు, ఏదైనా అనుకోండి. సో అసలు వాస్తవం అయితే మనస్పర్ధలే, ఆ తర్వాత అది రాజకీయ వైరంగా మారింది అనుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది షర్మిల జగన్మోహన్ రెడ్డి గురించి. ఇద్దరూ కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఒకరు వారసుడైతే మరొకరు వారసురాలు. వీరిద్దరూ విభిన్న పార్టీల్లో ఉన్నారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయితే అదే పార్టీలో షర్మిల ఉంది. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అని చెప్పి పెట్టుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం అనేది తారాస్థాయికి చేరింది. చివరికి ఎంతలా అంటే ఒకరిని ఒకరు తీవ్ర స్థాయిలో దూషించుకునేదాకా, అది రాజకీయ దూషణలే అయినప్పటికీ కూడా అసలు నీ ముఖం ఒకసారి అర్థంలో చూసుకో, నువ్వు మీడియా పాయింట్కే నీ బ్రతికి ఎక్కువ, అవినీతి అంటేనే నీ పేరు గుర్తొస్తుంది, నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు, ఇలాంటి తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శలు చేస్తుంది షర్మిల. అయితే షర్మిల విమర్శల వెనక కూడా ఒక ప్రధాన కారణం ఉంది. షర్మిలను వైఎస్ఆర్సీపీ గతంలో టార్గెట్ చేసింది. ఎప్పుడైతే పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిందో అప్పటి నుంచి షర్మిల అసలు రెడ్డే కాదు, శాస్త్రి అని, రాజశేఖర్ రెడ్డి బిడ్డే కాదని నానా హేళన చేశారు, రకరకాల సంబంధాలు అంటగట్టి విమర్శలు చేశారు. ఇవన్నీ మనసులో పెట్టుకున్నటువంటి షర్మిల అప్పుడు షర్మిల బహిరంగంగా చెప్పింది, ఈ వెనక నా మీద జరుగుతున్నటువంటి దాడి వెనక ఉన్నది భారతీరెడ్డి. స్వయంగా జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డే నా మీద ఈ స్థాయిలో దాడి చేయిస్తుంది అని స్వయంగా షర్మిల ఆఫ్ ద రికార్డ్ అనేక సందర్భాల్లో చెప్పింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్నటువంటి షర్మిల ఏం చేసింది, వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతకు వైపు బలంగా నిలబడింది. నిలబడటమే కాదు, ఆ అంశాన్ని మొన్న ఎన్నికల సమయంలో ప్రజల్లోకి తీసుకెళ్ళింది. మొన్న జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా సొంత గడ్డగా చెప్పుకునే పులివెందలతో పాటు కడప జిల్లాలో అతిపెద్ద దెబ్బ తగిలింది అంటే దాని షర్మిల ఎఫెక్టు బలంగా ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్రం మొత్తం పక్కన పెడదాం కాసేపు. జగన్మోహన్ రెడ్డికి కడప అనేది కంచుకోట. రాజశేఖర్ రెడ్డి టైం నుంచి గత 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో కోటలకు బీటలు వారి జగన్మోహన్ రెడ్డి బలం కోల్పోయాడు. ఎందుకు? షర్మిల చేసినటువంటి ప్రచారం కూడా కొంత ఉపయోగపడింది. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక అంశాన్ని ప్రచారం చేయటం వేరు, షర్మిల ఒక అంశాన్ని ప్రచారం చేయటం వేరు. ఇతర రాజకీయాలు అయితే అది వేరే విషయం. కానీ కుటుంబంలో జరిగినటువంటి హత్య గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడిన దానికంటే, జనసేన మాట్లాడిన దానికంటే షర్మిల మాట్లాడింది బలంగా వెళ్ళింది. అదే సమయంలో సునీత మాట్లాడింది బలంగా వెళ్ళింది. యాక్సెప్ట్ చేయలే ప్రజలు. కడప ప్రజలు ఎవరైనా మానవత్వం ఉన్నవాళ్ళే కదా. వివేకానంద రెడ్డి హత్యను ప్రజలు యాక్సెప్ట్ చేయలే. ఫలితమే జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయాలు. అక్కడ ఎప్పుడు కలలో ఊహించని పరాజయాలు. జగన్మోహన్ రెడ్డి కుప్పంలో ఓడిస్తాడట, పులివెందుల్లో దిక్కులేదు నీకు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ 40,000 తగ్గింది, సుమారు 30-40,000 మెజార్టీ తగ్గింది. ఇంకో 30-40,000 జరిగితే వచ్చేసరి గెలవడం కూడా కష్టమే. ఆయన గెలిచిందే సౌదప్లో 60,000 మెజార్టీతో నేను గెలిచాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెజార్టీ గతంతో పోల్చి తగ్గింది. లోకేష్ మెజార్టీ 90 దాటింది, పవన్ కళ్యాణ్ మెజార్టీ 90 దాటింది. కానీ జగన్మోహన్ రెడ్డి మెజార్టీ 60 దగ్గర ఆగిపోయింది. వైనాటు కుప్పం అన్నాడు, ఏమైంది ఇప్పుడు? వైనాటు పులివెందులు అయింది. సరే, ఇవన్నీ పక్కన పెట్టి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ రచ్చ అనేది ఒకసారి చూద్దాం. వైసీపీ ఏమంది, దానికి షర్మిల ఏం కౌంటర్ ఇచ్చిందో చూద్దాం. వాస్తవానికి షర్మిల ఒక ట్వీట్ వేసింది. దానికి కౌంటర్గా వైఎస్ఆర్సీపీ అంటే ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక కౌంటర్ వేసాడు. ఏమని? చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి ప్రజల తరపున ప్రతి క్షణం ఆలోచించి వారి కోసం పనిచేసేవారికి మధ్య తేడా ఉంటుంది. షర్మిల గారు, మీ మాటలు చూస్తే జగన్ గారి మీద ద్వేషమే కనిపిస్తుంది తప్ప ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే మీ అజెండా చంద్రబాబుకు మద్దతు పలకటం, జగన్ గారిని తిట్టడం. ఇక్కడ ఏమని షర్మిల ఏమందంటే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? ప్రజలు అసెంబ్లీలో కూర్చోమని 11 సీట్లు ఇచ్చారు. అక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ పాత్ర నువ్వు పోషించాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వెళ్ళటం లేదు? భయపడ్డాడా అని షర్మిల అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఇది. ఎక్కడా కూడా ఇందులో అసలు ఇది కౌంటరే కాదు ఒక రకంగా. ఎందుకనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం అంట. అసెంబ్లీలోకి వెళ్ళమంటూ జగన్ రెడ్డి మీద ద్వేషంగానే కాదు,
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు ఏదైనా మాట్లాడితే ఇదేదో కక్షతో మాట్లాడుతుంది అనుకోవచ్చు. అసెంబ్లీలోకి వెళ్ళమని ప్రజలు అడుగుతున్నారు. బాబు నాకు 151 వచ్చి నేను కాలర్లు గుద్దావు కదా, అప్పుడు సంకలు గుద్దావు కదా, కాలర్ ఎగరేసావు కదా, ఇప్పుడు 11 వచ్చినప్పుడు కూడా అంతే ధైర్యంగా అసెంబ్లీలో నువ్వు కూర్చో అని ప్రజలు అడుగుతున్నారు. అదే మాట షర్మిల చెప్పింది. అదేమీ రాజకీయ, అదేమీ ద్వేషం కాదే. ఇకపోతే ఈయన ప్రజల కోసం పనిచేస్తున్నాడు. నువ్వు ప్రజల కోసం పనిచేస్తే 11 సీట్లు నీకెందుకు ఇచ్చారు? కామెడీ కాకపోతే ప్రతిపక్ష హోదాకు గెలుపోవటములు సహజం, నేను దాన్ని ఏమి అంటలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని నేనేం కించిపరచట్లా, కానీ నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి. నువ్వు అది గుర్తుపెట్టుకోలేకపోతున్నావు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనిచేయవు. అది ప్రజలు నీకు ఇచ్చినటువంటి మ్యాండేట్. నువ్వు ప్రజలకు మంచి చేస్తే నిన్నెందుకు, అంటే మంచి చేస్తే ప్రజలు మంచి చేసేవాడిని కాలదంటారా? 14 నుంచి 19 వరకు చంద్రబాబు పాలన చూశారు, 19 నుంచి 24 వరకు నీ పాలన చూశారు. ఇప్పుడు ప్రజలకు సమయం వచ్చింది. చంద్రబాబా జగనా? ఎస్, చంద్రబాబే. జగన్మోహన్ రెడ్డి ఏంటి స్థాయి? ప్రతిపక్షానికి కూడా పనిచేయడు. 5 ఏళ్ల పాలన అది చూసిన తర్వాత ఇచ్చిన మ్యాండేట్. నువ్వు అలా మాట్లాడితే ఇంకా దానికి అర్థమే ఉండదు. ఇకపోతే దివంగత మహానేత మీ తండ్రి వైఎస్ఆర్ విగ్రహాలను కాల్చేస్తుంటే ఎప్పుడైనా నోరు విప్పారా? రాష్ట్రంలో టీడీపీ హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు చేస్తుంటే కనీసం ఒక్క మాట అయినా మాట్లాడారా? పావులారుగుట్టలో పౌడమైపోయాడని వైఎస్ఆర్ మరణాన్ని అవహేళన చేసిన వారితో మీరు కలిసి నడవటం లేదా? తెలంగాణలో పుట్టా, తెలంగాణలో ఉంటా అంటూ మాటలు చెప్పి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి రాలేదా? ఇక్కడ ఒకటి గమనించాలా, నిజంగా షర్మిల తెలుగుదేశం పార్టీతో నడిస్తే మొన్న కడప ఎంపీ సీటుకి అయితే షర్మిల అన్న పోటీ మానేయాలా, లేదా టీడీపీ అన్న పోటీ మానేయాలా? మీరు అన్నట్టుగా షర్మిలగాన తెలుగుదేశం పార్టీతో ఉండుంటే అక్కడ ఎవరో ఒకళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చి ఎవరో ఒకళ్ళు పోటీ నుంచి విరమించుకుందరు. కానీ అలా జరగలేదే. తెలుగుదేశం పార్టీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టిందే అక్కడ చాలా కదా. అవినాష్ రెడ్డిని గెలవనిచ్చే పరిస్థితి ఉండదు కదా. అసలు కథంతా కూడా అవినాష్ రెడ్డి చుట్టూ కదా తిరిగేది. ఇకపోతే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా షర్మిల ఎక్కడా మాట్లాడలేదే. సాధారణంగా ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళ మీదే విమర్శలు చేస్తారు. అలాగని చెప్పి ప్రతిపక్షంలో ఉండి సోమరిపోతుల్లాగా పని చేయకుండా జగన్మోహన్ రెడ్డిలాగా కూర్చుని బెంగళూరు తిరిగి వస్తానంటే అప్పుడు కూడా విమర్శలు చేస్తారు. ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇంకో ప్రతిపక్షంలో ఉన్న పార్టీని విమర్శించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి నేను బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటా, ఏపీలో ఉండనంటే అడగరా? నీకు బాధ్యత లేదా? నువ్వు నాయకుడు కాదా? ఎందుకు వెళ్ళిపోతున్నావు అంతమాను బెంగళూరు? రా, ఏపీలో వచ్చి సమస్యల మీద పోరాడని అడగడా? అడుగుతారు కదా. సో అక్కడ జరిగింది కూడా అదే. ఇక దాడులు, దౌర్జన్యాల గురించి మాట్లాడితే నువ్వు మాట్లాడాలా. ఎందుకంటే ఎన్టీఆర్ విగ్రహాలు పడగొట్టింది నువ్వు, పగలగొట్టింది నువ్వు, రాష్ట్రంలో ఎన్టీఆర్ కనపడకుండా చేయాలని చూసింది నువ్వు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చింది నువ్వు, ఇలాంటివన్నీ నువ్వు చేసావు. ఇకపోతే మీకన్నా పిరికి వాళ్ళు, మీకన్నా స్థిరత్వం లేని వాళ్ళు, మీకన్నా అహంకారులు, మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా అంట. వాస్తవానికి తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఉంటా అంటూ మాటలు చెప్పి అక్కడ నుంచి షర్మిల పారిపోయి వచ్చిందంట. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా నా పార్టీ తెలంగాణలో కూడా ఉంది, ఆంధ్రాలో నేనెంత పనిచేస్తానో తెలంగాణలో కూడా అంతే పనిచేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పూర్తిగా దుకాణం సర్దేశారు. అలా పార్టీకి అధ్యక్షుడు లేడు, అక్కడ కార్యకర్త లేడు, ఎవడూ లేడు అనుకోండి. మరి ఆ లెక్క నువ్వు పారిపోయి ఆంధ్ర వచ్చినట్టే లెక్క. షర్మిల ఒక జాతీయ పార్టీలో ప్రధానంగా ఉంది. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎక్కడైనా వాళ్ళు చేసుకోవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నీ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశాడు, మరి నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్కే చేస్తున్నావుగా, విభజిత ఆంధ్రప్రదేశ్కి. మరి తెలంగాణకి ఎందుకు చేయట్లా? పోనీ తెలంగాణలో ఎందుకు నీ పార్టీని పెట్టలా నువ్వు? ఆ లెక్క నువ్వు పారిపోయి వచ్చినట్టేనా? ఇవి వ్యక్తిగత విమర్శలు, రాజకీయ విమర్శలు కాదు, ఇవి వ్యక్తిగత విమర్శలు. షర్మిల అసెంబ్లీకి వెళ్ళమని అడగటం రాజకీయ విమర్శే, కానీ నువ్వు పారిపోయి వచ్చావనటం వ్యక్తిగత విమర్శ ఖచ్చితంగా. దీనికి షర్మిల కూడా ఒక కౌంటర్ ఇచ్చింది. ఇక ఇంకోటి చెప్పారు చూడండి, ఇంతకే మీరు పోస్టు చేసిన ట్విట్టు చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిందా లేక పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఏజెంట్ దగ్గర నుంచి వచ్చిందా అని అడిగారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి ఆ టీం దగ్గర నుంచి స్క్రిప్ట్ వస్తేనే కానీ చదవలేడు కాబట్టి పాపం అందరికీ అలాగే స్క్రిప్ట్లు వస్తాయేమో అనే భ్రమలో అయితే ఉన్నాడేమో. దానికి షర్మిల కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జగన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు చంద్రబాబుకు కొమ్ము కాసినట్టుందా? వాస్తవానికి షర్మిల చెప్పింది ఏంటంటే అధికార పార్టీ చేసే తప్పుల్ని ఎత్తి చూపండి, మాట్లాడండి, మీకు వాయిస్ ఉంది కదా, 11 మంది బలం ఉంది కదా, మాట్లాడండి అని చెప్పింది. చంద్రబాబు నాయుడు పొగడండి, చంద్రబాబు నాయుడు మంచి చేశాడని అసెంబ్లీలో చప్పట్లు కొట్టండి, లేకపోతే గతంలో నువ్వు భజన చేయించుకున్నట్టుగా వెళ్ళి భజన చేయండి అని చెప్పలా.
ఆ తప్పులు ఏదైనా ఉంటే మీరు ఎత్తి చూపండి అని చెప్పారు. ప్రభుత్వం అన్నాక అక్కడక్కడ తప్పులు జరిగితే జరగండొచ్చు, దాన్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షాల బాధ్యత. ఆ పని చేయి నువ్వు అని చెప్పింది. అక్కడెక్కడ కూడా చంద్రబాబు కొమ్ము గాయమనలా. అదే అడిగింది, మీ మూర్ఖత్వాన్ని మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి, అద్దంలో చూసుకోమని చెప్పింది. అందుకే మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది, అద్దంలో కూడా ఇప్పుడు కూడా మీకు చంద్రబాబే కనపడుతున్నాడని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డికి ఒక సజెషన్ ఇచ్చింది. ముఖం ఒకసారి అద్దంలో చూసుకుంది. అద్దంలో చూసుకుంటే నీ మొహం చూసుకొని కాదు, నువ్వు అద్దంలో చూసుకుంటే నీకు అందులో చంద్రబాబు కనపడతాడు. ఎందుకంటే నీకు చంద్రబాబు పిచ్చనే పట్టుకుందే. ఇప్పుడు కూడా అది అధికారంలో ఉన్నప్పుడు ఓకే, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా చంద్రబాబు పిచ్చే పట్టుకుంది నీకు. అందుకనే మిమ్మల్ని అద్దంలో ముఖం చూసుకోమన్నానని చెప్పి షర్మిల ఒక మాట చెప్పింది. సోషల్ మీడియాలో నన్ను కించపరిచేంత ద్వేషం మీకుంది, మాకు ద్వేషం లేదు. తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకుంది. అది అధికార పార్టీనా లేక మిత్రపక్షమా అన్నది, ఆ ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళపోవడం తప్పు కాబట్టి తప్పు అన్నాం, చట్టసభలను గౌరవించకపోవడం తప్పు కాబట్టి రాజీనామా చేయమని అడిగాం. ఇది వాళ్ళ బాధ. జగన్మోహన్ రెడ్డి నువ్వు అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం నీకు లేకపోతే నువ్వు రాజీనామా చేసే, ఎందుకు నీకు ఆ పదవని చెప్పి షర్మిల అడిగింది. సో అది వాళ్ళకి బాధ కలిగినట్టుంది బాగా. వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను హెచ్చరించింది నేనే. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇది కదా